వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్యభర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, భార్య భర్తలు సమానమంటూ
పెంచాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. La 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 la. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము,
సమయంలో ప్రభావ నిన్ను ప్రేమించుదావా తన జీవితం ఆమె కూర్చున్నాం. సజీవుడైన యేసు ప్రభు నామములో ఈ మధ్యాహ్న కాల సమయాన దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మీరు ప్రతి పెళ్లిలో వింటానే ఉంటారు. దేవుడైన యెహోవా ఆదిలో ఒక మానవుని చేసి తన ముఖ కవలికలు, యేసయ్య ఎట్లుంటాడో మాకు తెలియదండి, ఆయన ఎట్లుంటాడో మేము ఎవరు చూడలేదండి అని మాట్లాడే ప్రతి ఒక్కరు ఎట్లా ఉన్నావో ఆయన నిన్ను తన స్వరూపములో చేశాడు గనక ఆయన కూడా అదే విధంగా ఉన్నాడు అని తెలియజేసే ఒక ప్రతిబింబంగా, దేవుని రూపాలుగా, దేవుని సంబంధించిన వ్యక్తులుగా, దేవుని స్వభావాలతో నింపబడిన ప్రజలుగా మనుషులందరూ తన స్వరూపాన్ని అనుగ్రహించాడు. ఆయన రూపంలో చేయబడినటువంటి మానవుడు ఆయన వలె లోకాన్ని జయిస్తాడని, ఆయన వలె దేవుడి రాజ్య సంబంధిగా బ్రతుకుతాడని ఆయన తలంచి తన జీవితంలో ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వద్దు, నీకు ఈ ఒంటరితనం వద్దు నానా, ఈ సృష్టి అంతటిని బట్టి నువ్వు సంతోషించలేకపోతున్నావు, నేను నిన్ను సంతోషం పెట్టే దేవుణ్ణి కనుక నీ సంతోషమే నాకు ముఖ్యం, కాబట్టి నిన్ను సంతోషపరచడానికి, నిన్ను సంతోషంగా ఉంచడం కోసం ఏమైనా నీ కోసం చేయాలి అని దేవుడు అనుకొని ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలగజేసి 18వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. మీరు తర్వాత ఈ మాటలన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ గాఢ నిద్ర కలగజేసిన తర్వాత ప్రకట ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి దేవుడు అవ్వమని చేశాడు. కొంచెం మీరు వాక్యం వినేటప్పుడు దృష్టి అంతా దేవుడి వాక్యం మీద ఉంచాలని నేను కోరుకుంటున్నాను. మధ్యలో ఎవరు మాట్లాడటం అది దైవికమైన క్రమం కాదు. హల్లెలూయా అని చెప్పగలరా? కొంచెం బిగ్గరగా చెప్పండి. వినండి, ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు సర్వసాధారణంగా నవ్వులాటగానో జోకులు ఆడుకుంటున్నో వివాహం అనేది ఒక సరదా కాదు, ఈ పూటలు అయినట్టు కాదు, జీవితంతో ఈడిచ్చినట్టు ఉంటుంది బతుకంతా. పెళ్ళంటే చిన్నదా, చేసుకున్న వాళ్ళు చెప్పండి. ఎట్లాంటి కార్యం మీరు అనుభవంతో ఉన్నవాడు కనుక అనుభవంతో కూడా మాటలు చాలా అద్భుతమైనవి కాబట్టి ఇటువంటి అద్భుతమైన చాలా ప్రయాసతో కూడినటువంటి కార్యాన్ని చాలా సులువుగా ముందుకు నడిపించబడాలి అంటే ఈ కార్యంలో అందరూ ఆ సీరియస్నెస్ మెయింటైన్ చేసి చక్కగా దేవుని మాటలు వినండి. ఇక్కడ ఒక జీవితం కట్టబడుతుంది, ఒక కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. ఒక కుటుంబం ఈ దినాన్ని కట్టబడటానికి ఆ కుటుంబానికి కొన్ని మెజర్మెంట్స్ అవసరం, కొన్ని కొలతలు కావాలి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక బిల్డింగ్ కట్టడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, ఇద్దరు కలిసి జీవించడానికి కూడా కొన్ని పద్ధతులు దేవుడు చేశాడు. అదేంటితో ఇప్పుడు మీకు చెబుతాను, జాగ్రత్తగా వినాలి. దేవుడైన యెహోవా నేల మట్టితో మనిషిని చేశాడు, పక్కటెముకతో స్త్రీని చేశాడు. మరలా చెప్తున్నాను ఏంటండి, నేల మట్టితోనేమో మనిషిని చేశాడు, మగ మనిషిని చేశాడు, పక్కటెముకతోనేమో స్త్రీని చేశాడు. నేను దీని గురించి ధ్యానం చేసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు నా మనలోనికి తీసుకొని వచ్చాడు. ఆ మాటలు ఈ పూట మీ మనసులో ఉంచాలని కోరుకుంటున్నాను. కృప కలిగిన దేవుడు మీ కుటుంబాలకు ఉపయోగకరంగా, కట్టబడుతున్నటువంటి ఈ కుటుంబానికి దీవెనకరంగా ఈ మాటలను మార్చును గాక. ఆమేన్. బిగ్గరగా చెబుదాం. వినండి, మొట్టమొదటిగా దేవుడైన యెహోవా తన జీవితంలో మానవునికి సంతోషం రెట్టింపు చేయడానికి, మానవుడు సంతోషంగా ఉండటానికి దేవుడు తలంచిన కార్యమే వివాహం. వివాహం మనుషులు అనుకున్నది కాదు. మొట్టమొదటిసారిగా దేవుడు తలపెట్టిన ఒక అద్భుతమైన పని ఏంటంటే, ఆయన కష్టపడి నేల మట్టు పొంగి
ప్రయాసపడి మట్టిని విసిగి చెమటోడ్చి కష్టపడింది మన కోసమే. ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి ఎందుకు చేస్తున్నామంటే నా రూపంలో చేయబడిన నా పిల్లల కోసం అని చెప్తాడు యేసయ్య. ఇప్పుడు ఒక మాట మీరు అందరూ వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు చాలా సంతోషకరంగా చాలా ఘనంగా ఉండాలి అని అనుకున్న ఈ వివాహ కార్యాన్ని అవమానకరంగా మార్చాలని చూసే ఇంకొకడు ఉన్నాడు. వాడు ఈ మధ్య ఈ రోజుల్లో బాగా పనిచేస్తున్నాడు. వాడు అందుకోసం కుటుంబాలలో సమాధానం ఉండట్లా, భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండట్లేదు. కొంచెం జాగ్రత్త వినండి, మధ్యలో మాట్లాడే వాళ్ళు కొంచెం నిదానం మాట్లాడండి. హల్లెలూయా అని చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. దేవుడు ఏమనుకున్నాడంటే వివాహ వ్యవస్థ అద్భుతంగా ఉండాలి, ఘనంగా ఉండాలి. సాతాను గాడు అనుకున్నాడు ఘనంగా వివాహం ఘనంగా ఉండాల, దీనిని ఎట్ట అవమానకరంగా మార్చాల, ఈ వివాహ వ్యవస్థని ఎట్ట బజార్ పాలు చేయాల, ఎట్ట దీనిని అవమానకరంగా తీర్చాలని వాడు పన్నాగం బండి కుటుంబాలను కలవరాలు లేపి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, అసలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఈ లోకంలో అప్పుల బాధలతో, ఉద్యోగాలు లేకనో, ఇంకొక సమస్యతో చచ్చిపోయేదానికంటే కుటుంబాల్లో సమస్యతోని, కుటుంబంలో సమాధానం లేక చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది. ఈ వ్యవస్థని పాడు చేసేవాడు ఒకడు ఉన్నాడు. నేను అందుకోసం ఈ పూట తమ్ముడు అనిల్, చెల్లి స్పందన, ముఖ్యంగా మీరిద్దరూ నా మాటలు వినండి. ఒక బండి కొనే ముందు ఒక కీ బుక్ ఒకటి ఇస్తాడు. దాంట్లో స్విచ్ ఎక్కడ ఉంటుంది, బ్రేక్ ఎక్కడ ఉంటుంది, దాని గుండెకాయ ఇంజన్ ఎక్కడ ఉంటుంది, అసలు దాని బతుకేంది, దాని కథ ఏంది, అన్నీ దాంట్లో రాసి ఉంటుంది. ఆ ప్రకారంగా నువ్వు నడిపించుకుంటే, లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే కమ్మ 2 సార్లు పోయి రావచ్చు. ఆ పుస్తకంతో పని లేదు, నాకు బండి నడపడం వచ్చని చెప్పి నీకు నచ్చినట్టు బండి మీదకి ఎక్కినావు అనుకో, నువ్వు అంబులెన్స్లోకి ఎక్కి కమ్మ హాస్పిటల్కి రావచ్చు. అదే బండి 2 కార్యాలను చేసేది. ఒక బండికి ఎట్లయితే ఒక పుస్తకం అవసరమో గైడ్ లైన్స్గా, జీవితాలు నడిపించబడడానికి దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా చెప్పండి. కనుక నేను ఎక్కువ సమయం మేము తీసుకోను, కొద్ది నిమిషాల్లోనే నేను ఈ కార్యాన్ని నేను ముగిస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు కూర్చున్న వాళ్ళు త్వరగా కూర్చోండి. కొంచెం కుర్చీలు శబ్దం ఎక్కువ చేయకుండా కొంచెం తొందరగా కూర్చోండి. కొన్ని మాటలు విని నేను ఏం రోగం అనుకో, నేను ఎందుకు వచ్చింది రోగు ఈనాడు మీరు మరి ఆ కాలంలో అవ్వమ్మ అడుగు పెడితే కొంపంతటికి సంతోషం వచ్చింది. ఈ పూట మన స్పందన అడుగు పెట్టింది. ఇక్కడ నుంచి ఈ కుటుంబం అంతా సంతోషముతో కొనసాగించబడి నడిపించబడును గాక. హల్లెలూయా చెప్పండి. చూడండి, దేవుడు ఈ స్త్రీని చెయ్యక మునుపు ఆ ప్రక్కటి ఎముకలో నుండి తీసేటప్పుడు ఆదాముకి ఏం కలగజేసిండట? కొంచెం అందరు చెప్పండి. మొట్టమొదటిగా నాన్న, నేను నీకు చెప్పే మాట స్పందన, గుర్తుపెట్టుకో, నీ భర్త దేవుడు నీకు ఇచ్చిన భర్త అనిల్, ఆయనకి ప్రశాంతత కలగజేసే వ్యక్తిగా ప్రతి స్త్రీ, అనిల్కేమో స్పందన, మీకు మీ భర్తలకు మీరు ప్రశాంతతను కలగజేసే స్త్రీలలాగా ఉన్నారు. ఆమె అనొచ్చుగా. వాళ్ళు హాయిగా నిద్రపోవాల. కొంతమంది నిద్రపోని ఎముకలు కదా, పుచ్చుతుంది ఎముక కదా, ఎముక కాబట్టి ఏం చేస్తారు, కొంతమంది సీరియస్గా చూస్తున్నారు. మీరు ఇందాక మట్టి అయితే బాగా విన్నారు కదా, ఇది అందరికీ నచ్చింది. ముఖ్యంగా మన స్పందన, మీరు ఈ విషయాలు తెలుసుకుంటేనేనమ్మా మీ జీవితాలు బాగుంటాయి. పెళ్ళి అంటే ఏదో సరదా పడి చేసుకునేది పెళ్లి కాదు, వయసు వచ్చింది కాబట్టి చేసుకునేది పెళ్లి కాదు, ఏదో సమయానికి తగ్గట్టుగా ఇక కుదిరింది కాబట్టి అని చేసుకునేది పెళ్లి కాదు. పెళ్ళి అంటే ఏంటిది? ఈ విషయాలు తెలుసుకొని ఒక దైవికమైన క్రమంలో నడిపించబడితే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. మొట్టమొదటిగా నాన్న, నువ్వు గుర్తుపెట్టుకోమా స్పందన, నువ్వు నీ భర్తకి ఒక ప్రశాంతత కలగజేసే బిడ్డగా నువ్వు ఉండాలి, నెమ్మది కలగజేసే బిడ్డగా ఉండాలి. నిన్ను బట్టి నీ భర్త ప్రశాంతంగా జీవించేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చి ఆ విధంగా నీ కుటుంబంలో దేవుడు నిన్ను నడిపించును గాక. మొదటిది ప్రశాంతత కలగజేయాలా ప్రతి స్త్రీ, ప్రతి ఇంట్లో. రెండు
దేవుడు ఎక్కడి నుంచి తీశాడు ఎముక? కొంచెం గట్టిగా చెప్పండి. ఎప్పుడు ఒక స్త్రీ, ఒక భార్య భర్తకి ఎప్పుడు పక్కన ఉండాలి. భర్త పక్కన ఉండేది భార్య. కానీ ఇప్పుడు కాలం ఎట్ట మారింది? కొంతమంది భర్త ముందే ఉంటారు. బెడ్డు పెడితే చాలా ఆమె ముందు వచ్చింది. అమ్మా ఆయన లేడా? ఉన్నాడు, అదిగో అయ్యో రా. ఈ ముందుకు వచ్చింది ఎముక ఇది. కొన్ని ఎముకలు ఉంటాయి, అవి వెనకాల ఉంటాయి. వెనకాలంటే ఎట్టా? వాళ్ళ ఆయన ఉన్నప్పుడు మా వారు చాలా మంచివారు, ఈ వారు ఆ వారు అని చెబుతారు. ఆయన బాగానే వెనకాల అసలు ఎంత నీచుడంటే చెప్పటానికి అనేట ఆయనకు వచ్చినట్టు చాలా మంచోడు. ఆయన ఎంత మంచోడు అంటే చెప్పడానికి ఈలే. అంటే వెనకాలండి వెనక మాటలు మాట్లాడకూడదు. ఒక ఆడ మనిషి నా భర్త అట్లా, నా భర్త ఇట్లా అని ఎప్పుడు అనుకోకూడదు. వినండి, ఒక భార్యకి ఎప్పుడు ఘనత చెప్పనా? తన భర్త ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉంటే భార్యకి ఘనత. భర్త ఒక రాజులాగా ఉన్నాడు అనుకో, నువ్వు ఒక రాణివి ఆ రాజ్యానికి. భర్తను ఒక బానిస చేసినావు అనుకో, నువ్వు కూడా సెపరేట్. మీరు బాధపడమాకండి ఎవరు. తర్వాత అయిపోయిన తర్వాత ఈ వాన్లో నన్ను కొట్టమాకండి, వేరే ఊరు పోవాలా, మీటింగ్లు ఉన్నాయి నాకు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను అన్నమాట మీకు అర్థమైందా? ఆడ మనుషులకు నేను ముఖ్యంగా చెప్పే మాట ఏంటంటే, రెండవది, ఒకటి ప్రశాంతత కలగజేయండి, రెండు మీ భర్తతో ఉండండి, భర్త పక్కన ఉండండి. ఎప్పుడు సంతోషాలలో కాదు, ఇబ్బందులప్పుడు, ఒక్కటిగా ఒంటరితనంగా బాధపడుతున్నప్పుడు, ఆయనకి తెలియని ఇబ్బందితో బాధపడుతున్నప్పుడు ఆయనకి పక్క నుండి ఒక ఎముకవి గనక నువ్వు ఆయనను బలపరిచే బిడ్డగా ఉంటే ఆ కుటుంబం దేవుని రాకడ వరకు కట్టబడిన కుటుంబంగా మిగిలిపోతుంది. హల్లెలూయా. మూడో విషయం చెప్తాను చూడండి. దేవుడు దేంతో చేశాడు? స్త్రీని దేంతో చేశాడు? ఎముక. ఇప్పుడు మొదటిదేమో ప్రశాంతత ఇవ్వాలా, రెండేమో ప్రక్కనే ఉండాలా, మూడు ఎముక. నువ్వు ఎముకతో చేయబడ్డావు కాబట్టి నువ్వు కుటుంబానికి ఒక బలమైన వ్యక్తిగా మార్చబడతావు కాక. కుటుంబంలో ఎవరు బలంగా ఉండాలా? ఇంటికి దీపం. మరి ఆ ఇల్లానే చిన్న గాలికి తాగిపోతాడు అంటే చాలా. ఇంత మాట అన్ని అనకముందే, ఇంత మాట అన్ని అనకముందే ఇంకా పలకదు 10 రోజులు దాకా, ఇంకా వండదు. నువ్వు వండకుండా అన్నం వండకుండా ఏం నేర్పిస్తున్నావు అంటే, నాన్న హోటల్కి వెళ్ళి తినని నేర్పించు. హోటల్ పోవు అలవాటు అయింది. నువ్వు ఇంట్లో వండితే ఇప్పుడు హోటల్ అనేది అంట. నేను అనే మాటలు మీరు సరదా తీసుకోమాకండి, జాగ్రత్త వినాలా. ముఖ్యంగా స్పందనమ్మా, నువ్వు మనసులో పెట్టుకో. నువ్వు అటువంటి వ్యక్తి అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు జరుగుతున్న కార్యాలవే, ప్రతి ఒక్కరి కుటుంబాలలో జరుగుతున్న పరిస్థితులు అంతే ఉన్నాయి. అందుకోసం ఒక జాగ్రత్త కలిగిన బిడ్డగా నీ కుటుంబాన్ని కట్టుకుందువు గాక. హల్లెలూయా చెప్పండి అందరూ. ఎముక బలంగా ఉండాలా, ఎముక మాంసములో ఉండాలా. మాంసం నుంచి బయటకు పెట్టి ఎముక ఎట్లా ఉంటుంది? ఇటు చూడండి, ఇటు చూడాలా. నాకు ఇక్కడ ఎముక ఉంది. ఈ ఎముక లోపడుకుందా బయటకుందా? లోపడుకు. ఈ బయటకు వచ్చిందంటే దాని అర్థమైంది ఎముక ఇరిగింది. ఎముక ఇరిగితే ఈ చేయి పని చేసిద్దా? మాట్లాడరు, పనిచేయదా? ఏ ఇంట్లో ఆడ మనిషి, ఎముక లాంటి ఆడ మనిషి కొంచెం విరిగిందంటే ఆ ఇల్లు, వ్యవస్థ, పిల్లలు, భర్త బాగుంటారా? ఆ కుటుంబం బాగుంటుందండి. అందుకోసం ప్రతి ఇంట్లో ఒక స్త్రీ బలమైన బిడ్డగా ఉండాలా. చీటికి మాటికి ఇంత మాట అని అనకముందే అలిగే వాళ్ళు వచ్చే మంది ఉంటారు. నేను మీ ఇద్దరికి ఒక మాట చెబుతున్నాను. మీ ఇద్దరు పెళ్ళైన ఒక 6 నెలల వరకు మీలో ఎవ్వరిలో ఏ తప్పును ఎంచుకోమాక. ఎందుకంటే నువ్వు ఆమెతో ఇమడాలన్నా, ఆమె నీతో ఇమడాలన్నా, మీరు ఒకరి అలవాట్లు ఒకరికి అవి కరెక్ట్గా సింక్ అవ్వాలన్నా, అవి సరితూగాలన్నా కొంచెం సమయం అనేది ఖచ్చితంగా పట్టిద్దా పట్టదా? ఒక 6 నెలల వరకు. పెళ్ళైన కొత్తలోనే అన్ని. నేను పెళ్లి చేసిన వారానికి పెళ్లి కొడుకు ఫోన్ చేసి, అయ్యగారు ఎక్కడున్నావు? ఏంటి ఈ మాట, ఈ బతుకి అద్భుతంగా ఉంది నాకు అప్పుడే సగం అర్థమైంది ఏదో తేడా జరిగిందని. నేను అన్నయ్య పలానా రాజమండ్రి దగ్గర మీటింగ్లో, నువ్వు అర్జెంట్గా రావాల్సిందే,
ఎందుకు ఏమైందయ్యా? ఇడికాయ తల్లిద్దు కానీ నా మొహం పెళ్లి చేసేది లాగుంది, మన ఇడికాయ తల్లి కూడా ఇప్పించే మొహం నాకు కూడా కనిపిస్తుంది నాకు. ఎందుకు ఏమైందయ్యా? ఏం సంగతి? చిన్న చిన్న విషయాలు. ఒకళ్ళకి ఇష్టంగా ఒకళ్ళు, ఒకరికి ప్రేమగా ఒకళ్ళు ప్రేమించుకోండి. మీ ఇద్దరి మధ్యలో అపవాది గారికి అవకాశం ఉండకుండా ఉండాలంటే మీ మధ్యలో యేసయ్యను ఆధారంగా పెట్టుకుంటే మీ కుటుంబాన్ని సమాధానముతో నింపబడి నడిపించబడుతుంది. ఇంగ్లీష్ లో ఒక మంచి మాట ఉంది, పీస్ మేకర్ అంటారు దాన్ని. పీస్ మేకర్ అంటే సమాధానకర్త. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పెళ్ళైన కొత్తలో కలిసి భోజనం చేస్తారు, పెళ్ళైన కొత్తలో కలిసి తిరుగుతారు, పెళ్ళైన కొత్తలో కలిసి శాన్ చేస్తారు. ఇది చూడండి, కలిసి ప్రార్థన ఒక్కటే చేయి. ఒక కంచంలో తర్వాత అయిపోయినాక ఒక ప్లేట్లో అన్నం పెడితే లేదు స్పంద కట్టిన నేను లేదని ఎదుగుతున్నాను. నీకు ఇంకో మొక్క నెట్టిద్ది. తర్వాత ఒకరినొకరు నెట్టుకుంటారు, నన్ను పిలుస్తాను. ఇక స్పంద లేదు, అని లేదు, తినాలి. మీరు కలిసి తింటాం, కలిసి పళ్ళ మీద తిరగటం. నేను ఈ సంతోషాన్ని నేను కాదంటే సంతోషంగా ఉండండి, కానీ ఈ సంతోషం కలకాలం సదాకాలం ఉండాలంటే మీరిద్దరు ముందు కలిసి మోకరించి ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం మధ్యలో దేవుడు ఉండి ఆ కుటుంబాన్ని నడిపించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఒక కుటుంబంతో దేవునికి స్వాధీనంలోకి రావాలా, దేవుని స్వాధీనంలోనికి నడిపించబడాలా. ఆ దేవుని స్వాధీనంలోనికి నడిపించబడడానికి భర్తగా భార్యగా మీరిద్దరూ ఖచ్చితంగా మోకరించి ప్రార్థించి ఒక దైవికమైన పిల్లలుగా మీరు నడిపించబడితే మీ కుటుంబం దీవెనకరమైన కుటుంబంగా మిగిలిపోతుంది. అపవాది గాడికి చోటివ్వకుండా, అపవాది గాడి కార్యాలకు అవకాశం లేకుండా దేవుని కృపతోని మీరిద్దరు వర్ధిల్లుదురు గాక. దేవుని ఆనుకొని దేవుని మీద ఆధారపడి జీవించుదురు గాక. దేవుని మిమ్మల్ని దీవించును గాక. చేస్తూ ఉన్నారు రక్షక. ఈ యువ వ్యవస్థను మొట్టమొదట మీరు జతపరిచిన అవార్తము అనిల్ని స్పందనకి ఇచ్చి పెళ్లి చేయడానికి మీరు మనపూర్వకంగా ఇష్టపడుతున్నారు. మనపూర్వకంగా అనిలు నీకేమవుతున్నామా? కొడుకమ్మా, నీ కొడుకుని మరి స్పందనకి ఇచ్చి పెళ్లి చేయడానికి నీకు ఇష్టమేనా? రికార్డు కావాలా? సరేనా? సంతోషం. అమ్మాయి స్పందనని ఆ ఇంట్లోకి అనిలోకి ఇచ్చి వివాహం చేయడానికి మీరు మనపూర్వకంగా ఇష్టపడుతున్నారు. మనపూర్వకంగా అక్క స్పందనని అనిల్కి ఇచ్చి వివాహం చేయడానికి మీరు మనపూర్వకంగా ఇష్టపడుతున్నారా? సరే అమ్మా, సంతోషం. మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభుత్వం దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవుడి కుటుంబాలని జతపరుచును గాక. అసలు ఈ రెండు కుటుంబాలు కలవటం నాకు ఇష్టం లేదు. నాకు నిప్పులు పోసినట్టుంది, ఒళ్ళంతా పాము తేలు జల్లు బాగుతున్నట్టున్నాయి. నన్ను అడిగితే నేను లేచి చెప్తానని కనుక ఎవరన్నా అంటే కథ ఎవరన్నా లేచి కథ చెప్పడమా? మాకు ఇష్టం లేదు అన్నోళ్ళు ఎవరుంటే కొంచెం చేయత్తరా? అందరికి ఇష్టమేనా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. సరే, మీకు ఇష్టమైనప్పుడు, వీళ్ళకి ఇష్టమైనప్పుడు మరి అసలు వాళ్ళకి ఇష్టమా లేదా? అనిల్కి ఏంటి అయ్యా కథమై? అయ్యా డాక్టర్ అనిల్, నువ్వు అమ్మాయి స్పందనని వివాహం చేసుకోవటానికి నువ్వు పూర్ణంగా ఇష్టపడి చేసుకుంటున్నావా, లేకపోతే ఎవరన్నా బలవంతం చేసి వెనక అన్నట్టు ఎవరన్నా బెదిరించారా? ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నావా? సరే అమ్మా స్పందన, నువ్వు మా అనిల్ని ఎప్పుడు ఏదో ఒకటి నొక్కుతూనే ఉంటాడు ఫోన్లో. నొక్కి మమ్మల్ని శాన్యం చేసిండే. ఆ అనిల్ అమ్మా మరి వివాహం చేసుకోవడానికి నువ్వు మనపూర్వకంగా ఇష్టపడుతున్నావు తల్లి? ఓకేనా? ఈ కుటుంబాలను దేవుడు ఐక్యపరచబడుతున్నటువంటి ఈ కుటుంబాలు సమాధానంతో నింపబడులాగున రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ఒక హల్లెలూయా చెప్పండి. చేతిలో పెట్టండి. అబ్బాయి చేతి పట్టుకోండి. మమ్మీ అయ్యా మీరు కూడా పట్టుకోండి. మీరు కూడా
మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశని తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెవిని పొందెను, కలనైన ఎన్నడూ విడువదు, కోరుకున్న చెవిని పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచి ఉన్నది నీ బంధము. ప్రతి మాట నిర్భయంగా దగ్గరికి పెట్టుకొని అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్పు. అనిలనే నేను, అనిలనే నేను స్పందనాను నిన్ను, స్పందనాను నిన్ను నా పెండ్లి భార్యనుగా నా పెళ్లి భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని దేవుని నిర్ణయము చొప్పున కష్టమందును నష్టమందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించెదనని దేవుని ఎదుటను దైవజనుల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. చప్పట్లు కొట్టొచ్చు కదా మీరందరూ. స్పందనతో చున్ని మంచిగా వేసుకోండి అమ్మా, చెప్పుకోండి. చున్ని మంచిగా వేసుకోండి, ఫేస్ కనపడదు, కొంత వెనక్కి వస్తాం మన సైడ్. ఓకే, స్పందనాను నేను అనిలను మిమ్ములను నా పెళ్లి భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని కష్టమందును నష్టమందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించెదనని దేవుని ఎదుటను దైవజనుల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అట్టి రీతిగా జీవితునని ప్రమాణము చేయుచున్నాను. కబులు కొట్టండి. దేవుడి ప్రమాణాలని మీ వివాహ జీవితాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు మార్చి నడిపించులాగున ప్రార్థన చేసుకున్నాను. మహిమా స్వరూపి నీ కొందనాలు. బిడ్డలు చేసిన ప్రమాణాలను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కృప వీరిపై ఉండును గాక. ప్రమాణాలను స్థిరపరిచి నేను జీవితాంతం ప్రభు ప్రమాణాలకు తగినట్లుగా నిలబడి అంతం వరకు నీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మార్చమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము,
ఈ బంధమును మీరు స్థిరపరిచి జీవితాంతం సంతోషకరంగా మార్చుమని, ఎందరి జీవితాలతో మాదిరికరంగా ఉండేందుకు సహాయం చేసుకోవడం చూపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏకపరచబడినటువంటి నవదంపతులకు చేరిన మనందరికీ సమాధానకర్త అయిన దేవుడు తోడే ఉండి ఈ కుటుంబాన్ని వర్ధిల్ల చేసి తన కృపలో కొనసాగింపచేయును గాక. దేవుడు వీరి దీవెనకరంగా నడిపించలాగా ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ బిడ్డల కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ కుటుంబం కట్టబడింది నీ నామములో. ఈ కుటుంబం ఎల్లప్పుడూ నీ సన్నిధిలో కడవరకు నడిపించబడు గాక. విశేషమైన కృప, కాపుదల, భద్రత ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ కలుగును గాక. ఈ కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టుగా, నీ చిత్తానుసారంగా నడిపించబడినట్టుగా మీరే కార్యాలు జరిగించి, మీరే వారిని ఆశీర్వదించి, నీ నుండి ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు మాదిరికరమైన కుటుంబంగా అయా నీ సన్నిధిలో యోగ్యమైన ప్రవర్తన కలిగిన పిల్లగా నీ పిల్లలు మిగిలిపోయి నీ ఉన్నతమైన కృపతో నింపబడిన సహాయం చేయమని, శారీరకంగా ఆత్మీయంగా మీరే వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని కృప కలిగిన మీ చేతికి అప్పగిస్తూ ఏసే మిమ్మల్ని అడిగి పొందుకుని నమ్ముతుంది. ఆమేన్. శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం
శుభ సమయం అతి మధురం వివాహ బంధం ఆనందమే ఇరువురి హృదయం ఆనందమే ఇరువురి హృదయం జత కలిసే ఈ తరుణంలో జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం దేవుని దీవెనలే ఎల్లవేళల మీకుండగా అబ్రాహాము శారావలే ఏ క్షణమైన వీడక ఆ దేవుని దీవెనలే ఎల్లవేళల మీకుండగా అబ్రాహాము శారావలే ఏ క్షణమైన వీడక జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా నీ జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం